తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రిమండలి చేత ఆయన శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేయించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి సృష్టించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు అసెంబ్లీని రద్దు చేయాలని తీర్మానం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ రద్దయిన నాటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 1546 రోజుల పాటు పాలన సాగించారు. అంటే సుమారు 4 ఏళ్ల 3 మాసాల 4 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. అంటే ఇంకో 9 నెలల కాలం మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు అవకాశమిస్తూ శాసనసభను రద్దు చేశారు. ఇలా సంపూర్ణ అధికారంలో ఉన్న అసెంబ్లీని రద్దు చేసి ఇంకా మిగిలి ఉన్న 9 నెలల అధికారాన్ని వదులుకొని కేసీఆర్ ఎంత సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? ఈ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం దొరకకనే కోట్ల మంది తెలంగాణ ప్రజలు అయోమయంలోకి వెళ్ళిపోయారు. అయితే దశాబ్దాల పాటు పోరాడి ప్రాణాలకు తెగించి సాధించుకున్న అధికారాన్ని అకారణంగా వదిలేసుకునేంత అమాయకుడు కాదు కేసీఆర్. అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఆలోచనలేమిటో, ఆ కారణాలేమిటో తెలియక అంతా సతమతమవుతున్నారు. అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న 10 కారణాలేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, సుస్థిర పాలన కోసమే అసెంబ్లీని రద్దు చేశానని చెప్తున్న కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న మొట్టమొదటి ప్రధాన ఆలోచన ఏంటంటే ఎన్నికలకి ప్రత్యర్థి పార్టీలకి సమయం ఇవ్వకుండా చేయడమే. అధికార పార్టీ ఏదో కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది. అయితే విపక్షాలు ప్రజల్లోకి వెళ్లేది ఎన్నికల సమయంలోనే. అయితే ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో మిగతా ప్రత్యర్థి పార్టీలు అన్నిటికీ ముందుగా ఎన్నికలకి సిద్ధం అవడానికి సమయం లేకుండా పోయింది. ఇది కేసీఆర్ మాస్టర్ ప్లాన్. ఇక కేసీఆర్ రెండో ఆలోచన ఏమిటంటే నమ్మకం. అవును, టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల 3 నెలల కాలంలో రాష్ట్రంలో భారీ కుంభకోణాలైతే జరగలేదు. కేసీఆర్ మంత్రివర్గం ఏ ఒక్క మంత్రి మీద ఆర్థికపరమైన ఆరోపణలు రాలేదు. అంటే ఇన్నాళ్లు జరిగిన పరిపాలన సుభిక్షంగా జరిగినట్లే అని కేసీఆర్ విశ్వసించారు. ఇక మిగిలిన 9 నెలల సమయంలో నాయకులు కొంతైనా డబ్బు కోసం ఆశపడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ పొరపాటు ఎక్కడా జరగకుండా క్లీన్గా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇక మూడవది, అసెంబ్లీ రద్దుకి మూడో కారణం తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా లేకపోవడం. ఎన్నికలు రావాల్సిన సమయానికన్నా ముందుగానే ఏ రాష్ట్రంలో వచ్చినా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి బాగా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఉన్న ఆ కొద్ది సమయంలో నేషనల్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీ లెవెల్లో సమావేశాలు జరిపి దానికి ఒక 10 మంది పెద్దలు ఆమోదం తెలిపి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు అంత సమయం ఉండదు కనుక కాంగ్రెస్, బీజేపీ ఈ షాక్ నుండి కోలుకొని మేల్కొనే లోపే తాము ప్రజల్లోకి వెళ్లిపోవచ్చన్నది కేసీఆర్ నిర్ణయం. ఇక నాలుగో ఆలోచనగా చెప్పుకోవాల్సింది ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బకొట్టడం. ఒక రాష్ట్రంలో ఎన్నికలంటే రాజకీయ పార్టీలకి వేల కోట్లలో ఖర్చవుతుంది. అయితే ఎప్పుడైనా జాతీయ పార్టీలు ఎన్నికల సమయం వస్తేనే అంత డబ్బు సేకరించి రాష్ట్రాలలో ఉన్న తమ పార్టీలకి చేరవేస్తాయి. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కారణంగా రాజకీయ పార్టీలకి ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు సమకూరదు. అప్పుడు ఓటుకి నోటు ప్రవాహం కాస్తైనా తగ్గి ప్రజలు అభివృద్ధిలోకి మళ్లీ ఓటు వేస్తారన్నది కేసీఆర్ నమ్మకం. ఇక 5వ కారణం ప్లానింగ్. అవును, అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్లాలన్నది కేసీఆర్ ఎప్పుడో పక్కా ప్లానింగ్ వేసుకున్నాడు. రానున్న 50 రోజుల్లో 200 బహిరంగ సభలకి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం అవుతున్నాయంటే కేసీఆర్ ఈ ప్రాసెస్ అంతా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక 6వ ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య. ఈ 4 ఏళ్ల మొత్తం పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయారనేదే. ఇప్పట్లో ఈ సమస్యకి సొల్యూషన్ దొరికే మార్గం లేదు. అందుకే సమస్య ముదిరాక ప్రజల్లోకి వెళ్లి విద్యార్థుల ఓట్లు పోగొట్టుకునే కన్నా ఈసారి అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి రాష్ట్ర యువతను కూడా తమ వైపు తిప్పుకునేలా చేయడమే. ఇక అసెంబ్లీ రద్దుకి 7వ కారణం కేసీఆర్ స్పష్టత. అసెంబ్లీ రద్దయిన అరగంటలోనే ఆయన రాబోయే ఎన్నికల్లో పాల్గొనబోయే తన పార్టీ తరపున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థులను ప్రకటించాడంటే ఈ విషయంలో కేసీఆర్ ఎంత స్పష్టంగా, ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక 8వ కారణం సంక్షేమ పథకాల అమలు తీరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంక్షేమ పథకాలనైతే కేసీఆర్ చాలానే ప్రవేశపెట్టారు. అయితే ఆయన బంగారు తెలంగాణ సాధనలో మొదటి అడుగుగా చెప్పుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పథకం మాత్రం
ఊహించనంత స్పీడ్గా నడవడం లేదు. ఇంకో 9 నెలలు ఎదురు చూసినా ఈ వాగ్దానం పూర్తిగా నెరవేరుతుంది అన్న గ్యారంటీ లేదు. ప్రభుత్వం ఈ లక్ష్యం పూర్తి చేయాలంటే కాస్త సుదీర్ఘ సమయం కావాలి. నాకు ఆ సమయం మళ్లీ ఇవ్వండని ముందుగా అడగడానికి కేసీఆర్ ముందుగా ప్లాన్ వేసిన ప్లాన్ ఇదని చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో 9వ ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు. జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బహుశా అది కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణమయ్యుండొచ్చు. ఇక చివరగా 10వది అతి ప్రధానమైనది, కేసీఆర్ పక్కనున్న నమ్మకమైన నాణ్యమైన నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేశవరావు వంటి వారు క్షణాల్లో ప్రజలను ప్రభావితం చేయగలరు. అలాగే పార్టీ కోసం ఎంత కష్టమైనా చేయగలరు. ఈ 4 ఏళ్లలో ఐటీలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కేటీఆర్ సామర్థ్యానికి నిదర్శనమైతే, బంగారు తెలంగాణ పట్టు అయిన మిషన్ కాకతీయ సక్సెస్లో హరీష్ దమ్ము కనిపిస్తోంది. ఇలాంటి సమర్థులైన వారి అండ ఉండడం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించి ఉండవచ్చు. ఇలా ఈ కారణాల చేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకొని ఇంత ముందుగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూశారుగా, మీకు కూడా ఇంకా ఏమైనా కారణాలున్నాయనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.